ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధనలో 234 పేజీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడను, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలునయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచియుంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలను అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రార్థన చేద్దాం. మిగిలిన వచనాలను తర్వాత మనం ధ్యానం చేద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు మా తండ్రి, మహాగణుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదేవుడవైన మిమ్మును పూజించుటకు, ఆరాధించుటకు, మీ ఘననామాన్ని హెచ్చించుటకు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మిమ్మను స్తుతిస్తున్నాం. మరి ఎక్కువగా మిమ్మను కీర్తించుటలో, స్తుతించుటలో మీ సహాయము కొరకై వేడుతూ ఉన్నాం. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. ప్రభువా, దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ లేఖనాలలో మర్మమై ఉన్న సంగతులను గ్రహించున్నట్లుగా తగిన జ్ఞానాన్ని, బుద్ధి, వివేచనను మాకు దయచేయండి. మిమ్మును గూర్చిన సంగతులతో నింపబడిన వారమై ఆత్మలో ఆనందముతో తిరిగి వెళ్ళునట్లు మీరే కృప చూపి నడిపించమని మమ్మనందరినీ మీ దయగల స్థల కప్పజెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు.
ప్రకటన గ్రంథములో నుండి క్రమంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. బైబిల్లో ప్రవచనాత్మకమైన అధ్యాయాలలో మరొక ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయం ప్రవచనాత్మకమైనది, అనగా జరగబోవు సంగతులను దేవుడు వివరిస్తూ వచ్చాడు. మనం చదివిన ఈ భాగంలో ఒక స్త్రీ గర్భవతి అయి మగ శిశువుని కనుట మనం చూస్తాం. ఆ శిశువునితో యుద్ధము చేయుట కొరక ఎదురు చూస్తున్న మహాఘట సర్పాన్ని మనం చూస్తాం. ఈ మహాఘట సర్పముతో యుద్ధము చేసి పడద్రోసిన మిఖాయేలు, ప్రధాన దూత అయిన మిఖాయేలును మనం చూస్తాం. ఎవరు వీరంతా అని మనకు అర్థమైతేనే ఈ పాఠం మనకు అర్థమవుతుంది ప్రియులారా. 3.5 సంవత్సరాల కాలం అరణ్య స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలు ఎలా పోషించబడ్డారో కూడా ఈ అధ్యాయములో ఉంది. ప్రియులారా, ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? మొదటి 2 వచనాలలో చెప్పబడిన ఆ స్త్రీ ఎవరు? మరలా చదువుదాం రండి. 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యునిని ధరించుకొనిన ఒక స్త్రీ, సూర్యునిని ధరించుకొనిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొందరన్నారు ఆమె మరియమ్మ అని అన్నారు, కొందరన్నారు కాదు సంఘం అన్నారు. ఇలారా చాలా వ్యాఖ్యానాలున్నా సరి అయిన వ్యాఖ్యానాన్ని తెలుసుకొనుట మనకు ప్రయోజనకరం. ఏదో ఒకటిలే అనుకోవడానికి వీలు లేదు. దేవుని లేఖనాలలో స్పష్టమైన వివరణ ఉంది. దానిని చదివి ధ్యానించి తెలుసుకొనుట మనకు మేలు ప్రియులారా. ఎవరు ఆ స్త్రీ? బాధించబడిన ఆ స్త్రీ ఎవరు? దేవుడు రాయించిన ఆ స్త్రీ ఎవరో తెలుసుకొనుట మనకు మేలు. ఆమె సూర్యుని ధరించుకొని ఉందట. చదువుదామా? సూర్యును ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె సూర్యుని ధరించుకుంది, ఆమె పాదముల కింద చంద్రుడున్నాడు, ఆమె తల మీద ఒక కిరీటం, ఆ కిరీటానికి 12 నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ 3 ఒక లేఖనాలలో ఒక భాగములో ఎక్కడైనా కనపడ్డాయా? బైబిల్ గ్రంథములో మరి ఎక్కడైనా ఈ వివరణ, వర్ణన ఉందా? మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకు సంగతులు అర్థమవుతాయి. రండి, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. యోసేపు కలగన్నాడు. ఆ కలను వివరిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, తన తల్లిదండ్రులకు చెబుతూ ఉన్నాడు. నాకొక కల వచ్చింది, అన్నదమ్ములకు చెప్తున్నాడు, నాకొక కల వచ్చింది, ఆ కల ఇదే అని చెప్తున్నాడు. 9వ వచనం. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, 12 నక్షత్రాలున్నాయి, ఇవన్నీ నాకు సాష్టాంగపడినవని చెప్తున్నాడు. మరి ఒక లేఖనం ఎక్కడైనా ఉందా అంటే ఇదే ప్రియులారా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ లేఖనంలో దేవుడు వివరించాడు. చూడండి, యోసేపు కనిన కల మనం ఎరుగుదాం కదా. సూర్యుడు, చంద్రుడు నమస్కారము చేశారు, 12 నక్షత్రాలు లేక 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడిని అంటే ఆనాడు తల్లిదండ్రులకు అర్థమైంది. తల్లి తండ్రి అన్నారు, అయ్యా నీవు చిన్నవాడవే, నీకు మేము నమస్కారము చేస్తామా అన్నారా లేదా? మేము నీకు నమస్కారం చేస్తామా?
నీ అన్నలు నీ ఎదుట నమస్కారం చేస్తారా అన్నారు. వాళ్ళకి అర్థమైందా లేదా? సూర్యుడెవరు, చంద్రుడెవరు? తల్లిదండ్రులే. ఆ నక్షత్రాలెవరు? అన్నదమ్ములే. వీరు నమస్కారం చేస్తారని రాసి ఉంది. అది వారికి అర్థమయ్యింది ప్రియులారా. అర్థమయ్యి ఈర్ష్యపడ్డారు, అసూయపడ్డారు, మత్సరపడ్డారు, కోపాన్ని పెంచుకున్నారు, పగ తీర్చుకున్నారు. ప్రియులారా వినండి, చిన్నవాడి ఎదుట పెద్దవాళ్ళు నమస్కరించటమా జరిగిందా లేదా? చెప్పరే. ముమ్మారు తల వంచి నమస్కారము చేశారు యోసేపుకి, జరిగిందంతే. నువ్వు బచ్చావి, నా దగ్గర సండే స్కూల్ నేర్చుకున్నావు, నువ్వు నాకు చెప్పేవాడివా అంటున్నావే. నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు నాకు చెబుతావా అంటున్నావే. ఇలారా, యోసేపు ఎదుట అన్నదమ్ములు తల ఉంచుతారని లేఖనాలలో దేవుడు చెప్పాడు. జరిగిందా లేదా? దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచుతాడో, నాకంటే చిన్నవాడు సంఘ పెద్ద అయి అన్నా వాక్యం చెప్పంటే ఐఎమ్ రెడీ టు డూ, అన్నా చేపలు అంటే ఐఎమ్ రెడీ టు డూ. వాట్ అబౌట్ యూ? ఎవరైనా సరే దేవుడు ఒక స్థానం ఇచ్చి అతను వాడుకుంటున్నప్పుడు, దేవుడు అతనికి అధికారం ఇచ్చి అతను ఉపయోగిస్తున్నప్పుడు మనం లోబడాలి. జగన్మోహన్ రెడ్డి వయసు నాకంటే తక్కువ, ఆయన మాట నేను వినాలా అనుకుంటే ఈ రాష్ట్రం నడుస్తుందా? చెప్పండి. ప్రియులారా, ఎప్పుడు కూడా వయసును బట్టి కాదు, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి వారికి మనం లోబడాలి, సన్మానించాలి. ఈర్ష్యపడ్డారు, అసూయపడ్డారు, నెట్టివేశారు. కానీ ఏమైంది? మళ్ళా అదే యోసేపు ఎదుట వారు నమస్కారము చేశారు. ప్రియులారా, మన పాఠం అది కాదు, నేను దాటి వెళ్తున్నా. ఎవరి ఈ నక్షత్రాలు అంటే తన అన్నదమ్ములు, ఎవరి సూర్య చంద్రులు అంటే తల్లిదండ్రులు. అమ్మా వినండి, ఎవరు ఈ స్త్రీ అంటే ఆమె సూర్యుని ధరించుకుంది, చంద్రుని తన పాదముల కింద ఉంచుకుంది, తన తల మీద 12 నక్షత్రాల కిరీటాన్ని కలిగి ఉంది. ఎవరు ఇల్లు అంటే ఇశ్రాయేలు జనాంగం. యాకోబు, నీవు ఇశ్రాయేలు అనబడుదువు అన్నాడు దేవుడు. యాకోబు, యాకోబు సంతానం, ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజ. ఈ స్త్రీ ఎవరు అంటే దేవుని ప్రజ, ఇశ్రాయేలు జనాంగం. ప్రియులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధ మనం వినకూడదు, తప్పుడు ఉపమానాల్లోనికి మనం వెళ్ళకూడదు. వీళ్ళు దేవుని జనాంగం, దేవుని ప్రజ. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచు, ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. నాతో కలిసి రండి, మన ఒక వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 630వ పేజీ, 31లో 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. 31వ వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు. సియోను కుమార్తె. ఎవరి గురించి మాటలు? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఎలా బాధపడుతున్నారంటే ప్రసవ వేదన పడిన స్త్రీ వలె బాధపడుతున్నారట. ఇప్పుడు ఈ ప్రసవ వేదన పడే స్త్రీ ప్రకటన 12:2లో ఉన్న స్త్రీ, ఇర్మియా 4:31లో ఉన్న స్త్రీ ఇశ్రాయేళ్ల జనాంగమే. ఇశ్రాయేళ్ల జనాంగం యొక్క బాధను వర్ణించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. ప్రియులారా,
మరే వర్తమానం, ఏ ఉపమానం మనం వినడానికి వీలు లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టం. 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? 24వ వచనం. దానిని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించిన స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. ప్రసవించిన స్త్రీ మేము వేదన పడుచున్నాము. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మేము వేదన పడుచున్నాము. ఇశ్రాయేలీలు వేదన పడుతున్నారట. ప్రవచనాత్మకంగా దేవుడు ముందుగానే వ్రాయించినవి. అదే వర్ణన, అదే వివరణ ప్రకటన 12:2లో ఉంది. వాటి వెళ్తున్నాను ప్రియులరా. ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగం. ఆ మాట అలా హృదయంలో ఉంచుకోండి. మనకి ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి అంటే అవి మనకి తెలియాలి, లేకపోతే ఆ పాఠం మనకి అర్థము కాదు. దాటి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఎర్రని మహాఘట సర్పం. ఎర్రని మహాఘట సర్పం. ప్రియులరయ్య అధ్యాయంలో స్త్రీ, మహాఘట సర్పం, 3 మగ శిశువు, 4 మిఖాయేలు, ప్రధాన దూత అయిన మిఖాయేలు కనబడతారు. ఇవి మనకు అర్థం కాకపోతే ఆ పాఠం మనకు అర్థం కాదు. అందుకనే అవి ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాఘట సర్పం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎర్రని ఘట సర్పం, మహాఘట సర్పం. ఇప్పుడు చదువుదామా? 9వ వచనం, లేక 9వ వచనం, 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడినది. సాతానునే మహాఘట సర్పం అని రాస్తున్నాడు. ఎర్రని మహాఘట సర్పం. ఏంటయ్యా ఇంత ఎర్రగా అయిందంటే, హతసాక్షులు, భక్తుల రక్తం, దేవుని ప్రజల రక్తముతో తడపబడింది. అనేక మంది భక్తులను చంపి వారి రక్తాన్ని తాగి ఏమైందంటే ఎరుపెక్కింది. ఎర్రని మహాఘట సర్పం అన్నాడు. ఈ ఎర్రని మహాఘట సర్పం పడద్రోయబడెను. సాతాను పడద్రోయబడ్డాడట. ఆ ఆకాశము నుండి పడద్రోయబడిన సర్పం మనం ఎరుగుదాం ప్రియులారా. ఆది కాండములో సర్పము కనపడింది. హవ్వను మోసపుచ్చింది. అబద్ధము చెప్పి హవ్వను మాయలో పడేసి మోసపుచ్చి సర్వజనాంగం పాపములో పడిపడానికి కారణమైన ఆ సర్పం, ఆ మహాఘట సర్పం ఎక్కడదిది అంటే ఆకాశము నుండి పడద్రోయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, మనం ఎరిగిన వచనమే. వెళ్దాం రండి, కొన్ని వచనాలు అక్కడ మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క. చూసారా, అక్కడ సాతాను, అపవాది, ఘటసర్పం అని మనం చదివాం కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తేజో నక్షత్రమా నువ్వెలా పడ్డావు? పడిపోయిన నక్షత్రం, పడిపోయిన ఘటసర్పం, పడిపోయిన సాతాను, ఇదంతా ఒకటే ప్రియులరా. అపవాది పడద్రోయబడ్డాడు. పడిపోయిన ఆ సర్పాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదామా? నువ్వెట్లు పడితివి? జనములను పడగొట్టిన నీవు అరే నరికివేయబడిందట. పడిపోయింది, నరికివేయబడింది. నేను ఆకాశమునికి ఎక్కిపోయేది. ఈ మాటలు వినండి. ఈ చెప్పే పడిపోయింది అది. నేను
ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించు. నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం సర్వ పర్వతం మీద కూర్చుందును. మేఘముల మండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివిగా. ఏమి జరగల, అనుకుంటుందంట. మీరు చదవండి, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మనం చదివిన ఈ భాగంలో నేను 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 అపవాది పిల్లలు ఎలా ఉంటారంటే ఈ పదాన్ని ఎక్కువ వాడతారు. ఏ పదం? నేను నా నేను నా నేను నా మైన్ మైన్ నేను నేను చేస్తే నేను చేయాలి, పాడితే నేను పాడాలి, చెప్తే నేను చెప్పాలి. నేను 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 ఆయన ఏం చెప్పాడండి? నేను చెప్తే భలే చెప్తా. ఆయనే నడిపించాడండి. నేను నడిపిస్తా, భలే నడిపిస్తా. వీళ్ళు ఎవరి పిల్లలో తెలుసా? అపవాది పిల్లలు, సాతాన్. ఆ పదం ఎక్కువ నీ నోటి గుండా వస్తుందంటే జాగ్రత్త. నీ గతి ఏమవుతుందో చూసుకో. పడిపోకముందే జాగ్రత్త పడు. పడద్రోయబడ్డాడు. ఆకాశమున ఉండవలసిన వాడు పడద్రోయబడ్డాడు. ఎఫెసీ పత్రికలో అన్నాడు, ఆకాశ మండలమునకు అధిపతి అన్నాడు. ఆ పైనున్న పరలోకములో ఉన్నవాడు పడద్రోయబడి ఎక్కడికి వచ్చాడంటే ఆకాశ మండలానికి వచ్చాడు. యోబు గ్రంథంలో అన్నాడు, ఎక్కడున్నావయ్యా నువ్వంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఎక్కడ? అటు ఇటు. ఆకాశానికి వెళ్తాడు, భూమి మీదకి వస్తాడు, ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఎవడు ఈడు అంటే మోసపుచ్చేవాడు. ఎవడు వీడు అంటే వేషగాడు. ఎవడు ఈడు అంటే అబద్ధికుడు. అబద్ధాలు చెప్తున్నారా? వేషాలు వేస్తున్నారా? మోసం చేస్తున్నారా? నీవు అపవాది బిడ్డవే కానీ దేవుని బిడ్డవు కాదు. సందేహమేమీ లేదు. వేషం వేసుకున్నారంతే. మోసపుచ్చేవారు, అబద్ధికులు, వేషగాండ్రు, వీళ్ళంతా అపవాది బిడ్డలు, అపవాది సంబంధులు, పడద్రోయబడిన వారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే భూమి మీదే ఉన్నారు, ఎక్కడో లేరు. 2 మాటలు మనం నేర్చుకున్నాం. 1, ఆ స్త్రీ ఎవరు? 2, ఈ ఘట సర్పము ఎవరు? ఈ ఘట సర్పం అపవాది, మోసపుచ్చేవాడు. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అపవాది అనియు చాలా మంది మోసపోతున్నారు. అయ్యయ్యయ్యయ్య దేవుని పిల్లల్ని అలా అనబాకయ్యా అంటున్నారండి. దేవుని పిల్లలు అబద్ధాలు ఆడతారా? దేవుని పిల్లలు వేషాలు వేస్తారా? దేవుని పిల్లలు మోసాలు చేస్తారా? మీరే ఆలోచన చేసుకోండి. మోసపుచ్చేవాడు సర్వలోకాన్ని మోసపుచ్చాడు. ఈవెన్ ఇశ్రాయేలీలో కూడా మోసపోయారంట. క్రీస్తు విరోధినే మెస్సియాని నమ్మి మోసపోయారు. 3.5 సంవత్సరాలు నమ్మి మోసపోయారు. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళకంతే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి ప్రియులారా. మోసపోతామేమో, ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని హెచ్చిస్తున్నాం, ఎవరిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాం. జాగ్రత్తగా ఉన్నాం. వాడు మోసపుచ్చేవాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా చదువుదామా? 9వ వచనం. అపవాదినియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. మాట విన్నారా? చివరి మాట, దాని దూతలు దానితో కూడా. ఇది సేన అని ఉంది ఎఫెసీ పత్రికలో. ఒకడు కాదు, ఒకడైతే గుర్తుపెట్టుకుందాం. సేన చాలా మంది అపవాది పిల్లలు ఇక్కడే ఉన్నారు, భూమి మీదే ఉన్నారు. మోసం చేయడానికి, నిన్ను నన్ను మోసపుచ్చడానికి ఉన్నారు. జాగ్రత్త.
అబద్ధికులు, మోసగాళ్ళు, వేషగాళ్ళు. అవను మోసం చేసినట్టు మనల్ని మోసం చేయడానికి ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉందాం, క్రీస్తుని వెంబడిద్దాం. ఎవరు దేవుని పిల్లలో, ఎవరు అపవాది పిల్లలో గుర్తిద్దాం, తెలుసుకుందాం, నడుచుకుందాం. మోసకరమైన బోధలు ఉన్నాయి, వాడు మోసకరమైన బోధ చేపిస్తాడు. అబద్ధికులు ఉన్నారు, అబద్ధాన్ని చెప్పుతారు, అబద్ధాన్ని బోధిస్తారు. ఇట్టి వారిని వెంబడించవద్దు అంటున్నాడు. ఏ బోధ పడితే ఆ బోధ వినకండి, ఎవరిని పడితే వారిని చెప్పండి, వెంబడించకండి. ఏమైతే అదిలే అన్నా, ఏదైనా వాక్యమే కదన్నా అంటున్నారండి. మోసపోతారు, భ్రమపడుతున్నారు, మీరు నష్టపోతారు. అటు వెళ్తున్నాను ప్రియులరా. ఈ సాతాను భూమి మీద ఉన్నాడు, పడద్రోయబడ్డాడు. వాని సంబంధులు కూడా భూమి మీద ఉన్నారు. జాగ్రత్త కలిగి నడుచుకుందాం. దాటి వెళ్దాం రండి. 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. స్త్రీ శిశువుని కనాలి, ఆ శిశువుని నేను మృంగివేయాలి అని ఘట సర్పము ఎదురు చూస్తా ఉందట, ఎదురుగా ఉందట. ఆ జ్ఞానులు వెళ్ళి, అయ్యా మేము యూదుల రాజుగా పుట్టిన వానిని పూజించడానికి వచ్చామంటే, ఈ హేరోదు అంటాడు, వెళ్ళి తెలుసుకొని పరిష్కారంగా తెలిసిన తర్వాత నాకును చెప్పండి, నేను కూడా ఏం చేస్తాను, పూజిస్తాను. మోసమా కాదా? చంపేయండి అన్నాడు. ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలులకు పుట్టిన మగ శిశువు ఎవరో? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామా? 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును. 5వ వచనం చదువుదామా? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఆ మగ శిశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన ఈ లోకానికి రక్షకుడిగా, సర్వలోకానికి రక్షించడానికి సశరీరునిగా ఆ సర్వలోక నాథుడు, లోక రక్షకుడు, ఆ సర్వోన్నతుడు ఈ లోకాన జన్మించాడు. ఆ స్త్రీ కనిన మగ శిశువు ఎవరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. మనకొక శిశువు పుట్టెను, మనకొక శిశువు అనుగ్రహించబడెను, మనకొక బిడ్డ అనుగ్రహించబడెను. ప్రియులరా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అపవాది చంపడానికి ప్రయత్నం చేశాడు, దానివల్ల కాలేదులేండి. ఆ శిశువుని సంహరింపవలెనని ఘట సర్పము ఎదురు చూస్తోందట. హేరోదు ప్రియులారా, ఆ శిశువు కొరకై ఎదురు చూస్తున్న ఘట సర్పాన్ని మనం చూస్తాం. ప్రభు వస్తాడు, సియోను కొండపై కాలు మోపుతాడు, అపవాదిని ఓడిస్తాడు. ప్రియులారా, ఫ్యూచర్లో జరగబో సంగతులు ఇవే. వాటిని గురించి వివరించడానికి దేవుడి వర్ణన చెప్తూ వచ్చాడు. వినండి, మనం వింటూ వచ్చాం. స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఆ స్త్రీ కనిన శిశువు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను చంపడానికి ఎదురు చూస్తున్న ఆ ఘట సర్పం ఎవరు అంటే సాతాను అని మనం విన్నాం. దాటి వెళ్దామా? 5వ వచనం. 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా. ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువు. మళ్ళా చదువుదామా? 5వ వచనం. ఆ మాట వినండి. సమస్త జనములను ఏలనయ్యున్న మగ శిశువు. కొంతమంది తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు. వీళ్ళు ఎవరో కాదండి, సంఘాలలో జయించిన వారు ఏలతారు అని ప్రకటన 2లో చెప్పబడిన మాటను తీసుకొని చెప్తున్నారు. వాళ్ళు కాదు, ఏలనయ్యున్న యేసుక్రీస్తు. అమ్మా, నేడు రేపు ముందు కూడా
ఎప్పుడైనా సరే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏలే రాజు ఆయనే, సర్వలోకానికి అధిపతి ఆయనే, సర్వలోకాన్ని పరిపాలించే నాయకుడు ఆయనే. ఇనప దండముతో ఏలతాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన, మనం ఎరిగిన వచనాలే, అలా మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. కీర్తనల గ్రంథం 2వ కీర్తన, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 6 నుండి చదువుదామా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. 1000 ఏండ్ల పాలన, సర్వలోకాన్ని ఏలడానికి సియోను కొండపై ఆయన దిగి వస్తాడు. సియోను కొండను రాజధానిగా చేసుకొని, ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ ద టోటల్ వరల్డ్, ఈ ప్రపంచానికి మూల కేంద్రముగా దాన్ని చేసుకొని ఆయన సర్వలోకాన్ని ఎలబోతున్నాడు. ఆ సియోను కొండపై ఆయన కాలు మోపుతాడు, సర్వలోకాన్ని ఆయన పరిపాలిస్తాడు. అదే చెప్తున్నాడు అక్కడ. చదువుదామా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆయన రాజుగా ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. అక్కడ సింహాసనంపై ఆయన కూర్చుంటాను. సియోను కొండపై ఆయన కూర్చొని సర్వలోకాన్ని పరిపాలిస్తాడు. ఇవి ప్రవచనాత్మకమైన సంగతులు ప్రియులారా. ఆయన చేసే 1000 ఏండ్ల పాలన గురించి చెప్పబడిన సంగతులు. కొంచెం కిందకు వద్దాం, 9వ వచనం చదువుదాం. 9వ వచనం అవన్నీ చదివితే మంచిదే, కానీ మన సమయాన్ని బట్టి 9వ వచనం చదువుదాం. అక్కడే 2:9. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. అన్యులను, ప్రభుని నమ్మని వారిని, అపవాదిని, వాని సంబంధులను దేవుడు నలగగొడతాడు. ఆయన దిగి వస్తాడు, అపవాదిని, వాని సంబంధాలను నలగగొడతాడు. అపవాదికి అపజయం కలుగుతుంది ప్రియుల. సాతానును ఓడిస్తాడు. ఆ ఘట సర్పాన్ని, వాని సంబంధులను ఓడించి ఆ కటిక చీకటికి అప్పగిస్తాడు, గాఢాంధకారానికి అప్పగిస్తాడు, శిక్షకు వారిని అప్పగిస్తాడు. ఆయన సియోను కొండపై దిగి వస్తాడు అనడాన్ని ప్రవచనాత్మకమైన సంగతులు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఎలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా యేసు క్రీస్తు. చాలా చులకనగా ఉందిలే లోకానికి. ఆయన సిలువలో చనిపోయిన వాడా, 3 మేకుల మధ్య అంటగొట్టబడిన వాడా అని అంటున్నారే. సర్వలోకాన్ని ఏలడానికి రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహిమగల మహాసింహాసనాసీనుడుగా ఆయన దిగిరాబోతున్నాడు. సర్వలోకాన్ని ఏలబోతున్నాడు. రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన దిగిరాబోతున్నాడు. ఆయన 2వ రాకడ నీవు చూడలేవు, చూసి నీవు తట్టుకోలేవు. ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్ముకో, ఆయన బిడ్డగా చేయబడు. ఆయన తనతో కూడా పరిశుద్ధులను, సంఘాన్ని ఎంటబెట్టుకొని ఈ లోకానికి దిగి వస్తాడు. 1000 ఏండ్లు ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని పాలించడానికి ఆయన దిగి వస్తాడు. అదే మాట అక్కడ ఉంది 5వ వచనంలో. సమస్త జనం అన్నాడు. ఆల్ కంట్రీస్, ఆల్ ప్లేసెస్ అండర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సర్వలోకముపై ఆయన ఆధిపత్యం, అధికారం కనబడుతుంది ప్రియులారా. ఆయన ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక ప్రజకు సంబంధించిన వాడు కాదు. దేవుడంటేనే సర్వలోకానికి దేవుడు. దేవుడంటేనే సర్వలోకానికి ప్రభువు, సర్వలోకాన్ని ఏలేవాడు ప్రియులారా. ఆయన సమస్త జనమును ఏలతాడని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రభును నమ్మిన మనం ఈ ధైర్యం కలిగి లోకంలో ముందుకు వెళ్దాం. మన ప్రభు వస్తాడు, సర్వలోకాన్ని 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. అపవాదిని, వానిని సంబంధులను ఓడిస్తాడు అని సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్దాం. రండి 6వ వచనం చదువుదామా? 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను.
మనం చదివాం కదా. 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమలో, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధితో సంధి, తర్వాత 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధితో వారికి కయ్యం. అంటే క్రీస్తు విరోధిని వ్యతిరేకిస్తారు వారు. ఈ క్రీస్తు విరోధిని వ్యతిరేకించినప్పుడు వారికి అరణ్య పరిస్థితులు కలుగుతాయి. వాళ్ళు ఉండేది జనంలోనే కానీ ఎలా ఉంటుందంటే అరణ్యములో ఉన్నట్టుంటుంది. ఆకలి దప్పులతో, నీళ్లతో, శ్రమలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తినటానికి తిండి దొరకదు, మహా కష్టాలు. అందుకే అన్నాడు వాటిని మహాశ్రమలు, ద గ్రేట్ ట్రిబులేషన్ అన్నారు ప్రియులారా. ఆ మహాశ్రమల కాలం భయంకరమైనవి. ఇశ్రాయేలీలు యాతన పడుతుంటే దేవుడు వారిని నేను పోషిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏయా మీకు మంచినీళ్ళు ఎక్కడయ్యి అంటే సముద్రపు నీళ్లను మంచినీళ్ళుగా మార్చుకోగలమన్నారు వాళ్ళు. దేవుడు ఎలా పోషిస్తాడో మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రియులారా. మహాశ్రమల కాలంలో తన ప్రజలను దేవుడు కాపాడతాడు. అమ్మా వినండి, ఇశ్రాయేలీల మీదకి ఇన్ని దేశాలు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, యుద్ధం వస్తుంది, ఏమవుతుందో అనుకుంటున్నావే, ఏమీ కాదు. ఎందుకంటే ప్రభు వారి పక్షాన ఉన్నాడు. ప్రభు అంటున్నాడు నేను కాపాడతాను. అరణ్య పరిస్థితులు కలిగిన, ఆకలి దప్పులు కలిగిన వారి మీదకి ఏ దేశం వచ్చినా వారిని కాపాడే దేవుడను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మహాశ్రమలు కలిగిన ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడే దేవుడు ఆయనే. నేను కాపాడువాడను, కునుకను, నిద్రపోనని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అమ్మా ఇశ్రాయేలీలేనా నిన్ను కాపాడాడా దేవుడు? ఎందుకు ఊరకనే దిగులు పడుతున్నావు? అయ్యా ఎందుకు ఊరకనే దిగులు పడుతున్నావు? ప్రభువుకు అప్పగించు, ప్రభువుని వెంబడించు, ప్రభువును అనుసరించు, ఆయన మాట చొప్పున నడు, ఆయన నిన్ను కాపాడతాడు. ఎటువంటి పరిస్థితులు కలిగినా ఆయన నిన్ను కాపాడతాడు. నా మట్టుకు నేను నా జీవిత యాత్రలో స్వానుభవంలో చెప్తున్నాను, ప్రభువుని వెంబడిస్తే, ఆయన మాటకు లోబడితే ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రభువుకు ఖర్చు పెట్టావా, ప్రభువుకి ఇచ్చావా, ప్రభు కొరకు ప్రయాసపడ్డావా, ప్రభువుని వెంబడిస్తున్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా, నింద అనుభవిస్తున్నావా, శ్రమ అనుభవిస్తున్నావా, ప్రభు నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడే కానీ ఆయన దించేవాడు కాదు ప్రియులారా. ప్రభుని నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఈ లోకయాత్రలో ముందుకి సాగుదాం. చివరిగా మికాయేలును గురించి లేఖనాలను మనం చూడగలం. రండి 10వ వచనం చదువుదామా. 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయను. ఒక్క నిమిషం, 7వ వచనం చదువుదామా. క్షమించండి, 7వ వచనం, నన్ను క్షమించండి, 7వ వచనం చదువుదాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా. పరలోకములో యుద్ధము జరుగుతుంది. ఎవరికంటే మికాయేలుకి ఘట సర్పానికి యుద్ధం జరుగుతుంది. ఎవరు ఈ మికాయేలు అంటే దానియేలు గ్రంథంలో ఉంది. నేను అవన్నీ చదివించలేను. 12:1 ఉంది, 10:31 ఉంది. మీరు తర్వాత చదవండి. ప్రియులారా, ఆ మికాయేలు ప్రధాన దూతగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు, యుద్ధవీరుడుగా, శూరుడుగా ఉన్నాడు. దేవుని పక్షమున అపవాదితో, ఆ ఘట సర్పముతో యుద్ధము చేశాడు. వాణ్ణి ఓడించి పడద్రోశారు. వీళ్ళారా వినండి, పరలోకములో యుద్ధము జరిగిందట మికాయేలుకి అపవాదికి మధ్య. ఈ మికాయేలు ప్రధాన దూత. అమ్మా తెస్సలోనిక పత్రికలో ఉంది 4:16,
ప్రధాన దూత శబ్దముతో ఆయన దిగి వస్తాడు. అమ్మ వినండి, మధ్యాకాశానికి వచ్చి ప్రధాన దూత శబ్దము వినపడగా సంఘము ఎత్తబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51 ఉంది, కడబూర మ్రోగగానే. ఆ కడబూర ఊదేదెవరు, ఆ శబ్దము చేసేదెవరు అంటే మిఖాయేలు ప్రధాన దూత. ఆ శబ్దాన్ని విని సంఘము ఎత్తబడుతుంది. ప్రియులారా, ఆహా, ఎందుకొరకు ఈ రక్షణ? ఎందుకొరకు మనం రక్షించబడ్డామంటే ఆరోగ్యం కోసం, ఆస్తుల కోసం, ఉద్యోగాల కోసం కాదు. ప్రభువు వస్తాడు, నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. ఎక్కడికి? పరలోకానికి, మోక్షానికి. ప్రభును నమ్మిన ఏకైక ఉద్దేశం. ప్రియులారా వినండి, ఎందుకు రక్షించబడాలి? ఎందుకు ప్రభుని నమ్మాలి? నిత్యత్వములో దేవునితో కూడా ఉండాలి. ఆరోగ్యం లేకపోయినా పర్లేదు ప్రభువా, ఆస్తులు లేకపోయినా పర్లేదయ్యా, బిడ్డలు లేకపోయినా పర్లా, ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లా, పేరు ప్రతిష్టలు నాకొద్దు, అందచందాలు నాకొద్దు, ప్రభువా మోక్షానికి నన్ను చేర్చుకో, నాకు నిత్యత్వమి, నీతో కూడా ఉండే భాగ్యాన్నివి ప్రభువా, ఇది చాలు నాకు. ఏం కోరుకుంటున్నారండి? ఏకైక, ఓన్లీ వన్, ఒకే ఒక్క కోరిక ప్రియులారా. ఏంటి ఏదంటే ప్రభువుతో కూడా నేను ఉండాలి, పరలోకములో నేను కనపడాలి. ఇది మన కోరిక, మన ఉద్దేశం అయితే ఎంత బాగుండో. ప్రియ సోదరుడా, సోదరి, అమ్మ, ఈ ఆశ నీకుంటే ప్రభుని నమ్ముకో. మోక్షం దొరుకుతుంది, స్వర్గం దొరుకుతుంది, దేవదేవుడు ఉండే లోకానికి వెళ్తావు, ప్రభువుని కనులారా చూస్తావు, ప్రభువుని ఆరాధిస్తావు. ఇంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుట నీకెంతైనా కష్టం. ఆరిన అగ్నిగుండం కావాలా? ప్రభువు కావాలా? పరలోకం కావాలా? పాతాళం కావాలా? ఈ ఉదయకాలం నిర్ణయించుకో. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, నిత్యత్వాన్ని పొందుకోండి, పరలోకానికి ఎక్కి వెళ్ళండి. ఈ మిఖాయేలు అపవాదిని ఓడించి పడద్రోశాడు. అదే మిఖాయేలు శబ్దం చేసి సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. అబ్బా, ఎంత మంచి దూత అండి. సువార్త చెప్పండి, ఆత్మలను సంపాదించండి, పరలోకానికి ప్రభు తీసుకొని వెళ్తాడు. మిఖాయేలు దూత బోర ఊది సంఘాన్ని తీసుకొని వెళ్ళాడు. మీరు సువార్త చెప్పి ఆత్మలను పరలోకానికి చేర్చండి. దేవుడు గొప్ప బాధ్యత మీకు ఇచ్చాడు. ప్రభును నమ్మిన మనం ప్రతి నిత్యం అనుదినం అనుక్షణం మన ధ్యాస సువార్త అయి ఉండాలి, ఆత్మలను సంపాదించుటయి ఉండాలి. చాలామంది బాధపడతారులే, ఇంత డబ్బు ఖర్చు చేసావా అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఆమె వెళ్ళి అత్తరు పూస్తే వాడు అంటాడు, ఎందుకు ఎంత ఖర్చు పెట్టావు అంటాడండి. వాడు ఎందుకు చెప్పడే, వాడి చూపంతా సంచి మీదే ఉంది. ఈ మాటలు మాట్లాడే వాళ్ళంతా ఆ చూపంతా దేని మీద ఉండిద్ది? సంచి మీద ఉండేది. సంచి మీద ఉండి అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఇది ఇప్పటికే కానీ అయ్యా అన్నాడు. వీళ్ళారా, ఆత్మల సంపాదన కొరకై, వాక్య పరిచర్య కొరకై, వాక్యము అనేక మందికి వినిపించుట కొరకై సంఘము యొక్క బాధ్యత. 10 మంది రక్షించబడడం అనేది సులువైన కార్యం కాదు. నువ్వు తలకిందులో తపస్సు చేసిన ఒక్క ఆత్మను కూడా నీవు రక్షించలేవు, నీ వల్లేమీ కాదు. చెప్పగలిగిన దైవ సేవకులను పిలిచి వాక్యము చెప్పించి ఆత్మలను సంపాదించుట సంఘము యొక్క బాధ్యత. డోంట్ లుక్ ఎట్ ద మనీ. అలా చెప్తున్నాను, అసలు అన్ని ఎందుకు చెప్పాడా అని అనుకుంటున్నాను. నేను కూర్చొని నిజమే చెప్తున్నాను. ఇంత అన్ని నంబర్ చెప్పటమే ఎక్కువ, అది మైకులో చెప్పడం ఇంకా తప్పు. డబ్బు లెక్కలు ఎవరు చూడవద్దు, అది మన బాధ్యత కాదు, సంఘ పెద్దల బాధ్యత. దే లుక్ ఎట్ దట్. అది సంఘ పెద్దలకు మాత్రమే చెల్లాలి. 3 ఉండారా, 4 ఉండారా, 5 ఉండారా, 10 మంది ఉండారా, వారు చూసుకుంటారు. అది మన బాధ్యత కాదు ప్రియులారా. మనందరం పరిశుద్ధులం, విశ్వాసులం, సంఘ సభ్యులం. మన బాధ్యత ఏంటంటే స్వార్థ చెప్పుట, ఆత్మలను సంపాదించుట, వచ్చి వాక్యం వినుట, విశ్వాసములో వృద్ధి చెందుట, సంఘము బలాభివృద్ధి చెంది విస్తరించుట. ఇది మనకు కావాలి. డబ్బు లెక్కలు మనకెందుకు చెప్పండి? డబ్బు లెక్కలు వాళ్ళు చూసుకుంటారు. ప్రియులారా వినండి, డబ్బు వైపు చూడకండి, ఆత్మల సంపాదన వైపు చూడండి.
సంఘ అభివృద్ధి కొరకు చూడండి, సంఘం విస్తరించుట కొరకై చూడండి. దేవుని పరిచర్య నానాటికి అభివృద్ధి చెందాలి. ఆయన రాబోతున్నాడు, ప్రధాన దూత శబ్దంతో వచ్చి పిలవబోతున్నాడు. అనేక మంది ఎత్తబడాలి అని మన ఆశ, కోరిక అయి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని, ఇంకా అనేక మందిని తీసుకురావడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. వాక్యం వినిపించడానికి మనం ప్రయత్నము చేయాలి. అంతే తప్ప డోంట్ లుక్ ఎట్ ద అదర్ థింగ్స్. ఈ మిగిలిన వాటిని పట్టించుకొని మనసులో కలత చెందబాకండి, బాధపడబాకండి. ఇవి దాచుకున్నందువల్ల మనకి ఏ ప్రయోజనము? ఇంట్లో దాచిపెట్టాడంట, గొయ్యి దవ్వి భూమిలో దాచిపెట్టాడంట. ఏమైందంట? చెదల పట్టిపోయినాయి, తుప్పు పట్టిపోయింది, పాడైపోయింది. మన పరిస్థితి కూడా అదే. దాచిపెట్టి అపవాదికి అప్పగించేసి వెళ్ళిపోతాం. ఎక్కడ? దాచిపెట్టి ఎవరికి అప్పగిస్తాం? అపవాదికి అప్పగించేసి వెళ్ళిపోతాం. ఇది కాదు కావాల్సిందే. సువార్త చెప్పడం, ఆత్మలను సంపాదించడం, సంఘం అభివృద్ధి చెందడం, ఇది ముఖ్యం. మికాయేలుతో యుద్ధము చేసి అపవాది పడిపోయాడు. మికాయేలు బూర ఊదగా సంఘము ఎత్తబడింది. అబ్బా, వాటి వండర్ఫుల్. పిల్లరా, మనం కూడా అలా ఉందాం. అపవాదితో యుద్ధం చేద్దాం, ఆత్మల సంపాదన పనిలో మనం ఉందాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ గ్రంథములో మర్మమైన సంగతులను మరి ఎక్కువగా తెలుసుకొనుటకు మా మనోనేత్రములను తెరిచి మీరే మాతో మాట్లాడండి. జ్ఞానయుక్తమైన మీ సంగతులను మరి ఎక్కువగా తెలుసుకోవడానికి తగిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. మీరు మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాలలో నిలిచి ఫలించడానికి కృప చూపించండి. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చి మీ నామానికి మహిమ కలిగించుకోండి. అత్యల్పులమైన మేము మీ దయగల స్థలాలకు అప్పచెప్పుకుంటుండగా మీ నడిపింపు, క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.